ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల పశువైద్య విభాగాధిపతి డాక్టర్ అంబిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జామాయిల్ తోట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు దుగ్గ్యాల గోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ముందుగా వినండి, పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల పశువైద్య విభాగాధిపతి డాక్టర్ అంబిక గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణ పద్ధతులు తెలియజేయడానికి వరంగల్ వెటర్నరీ కళాశాల పశువైద్య చికిత్స విభాగం అధిపతి డాక్టర్ జి అంబిక గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జి అంబిక గారు. నమస్తే అండి. పశువులలో ఈనిన తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది? పశువులలో ముఖ్యంగా ఈనిన తర్వాత చూసుకున్నట్లయితే అవి చాలా తీవ్ర ఒత్తిడి బారిన పడి ఉంటాయి. ఎందుకు అంటే అప్పుడే లాస్ట్ చివరి దశ వరకు కూడా అతి త్వరగా పెరిగేటటువంటి పిండము, అలాగే ఈనడానికి కావలసినటువంటి బలము, ఈనిన తర్వాత ముర్రుపాలు ఉత్పత్తి చేయడానికి, అదేవిధంగా అధిక పాల ఉత్పత్తి చెందడానికి చాలా మటుకు పశువులు అనేవి చాలా స్ట్రెస్ బారిన పడతాయి. సో అటువంటి సమయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెటబాలిక్ డిసీజెస్ అంటే జీవక్రియలో మార్పుల వలన వచ్చే వ్యాధులు, ఇవి ఏంటంటే అన్ని రకాల వయసుల జంతువులకు అలాగే ఆడ మగ వాటికి సమానంగా సంభవిస్తాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే డయాబెటీస్. సో ఇది జీవక్రియలో కొన్ని మార్పులు చెందడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండవది చెప్పుకున్నట్లయితే పోషక లోపాల వలన వచ్చేటటువంటి వ్యాధులు. సో ఈనిన జంతువులలో ముఖ్యంగా పోషకాలు చూసుకున్నట్లయితే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అలాగే శక్తి గ్లూకోజ్ ఎక్కువ మోతాదులో పాల ద్వారా స్రవించడం ద్వారా వీటి లోపాల పడి అవి సఫర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవే కాకుండా వైటమిన్లు, కొన్ని రకాల మినరల్స్, వైటమిన్ ఏ, B1, B6, అలా B12, B కాంప్లెక్స్ వైటమిన్స్, అలాగే వైటమిన్ డి, ఇంకా కాపర్, కోబాల్ట్, ఐరన్, వీటి లోపాల బారిన పడి పశువు అనారోగ్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా ఈనిన పశువుల్లో చూసుకున్నట్లయితే ఉత్పాదక వ్యాధులు అంటే వీటిని ప్రొడక్షన్ డిసీజెస్ అంటారు. ఎందుకు అంటే అప్పుడే ఈనినటువంటి పశువుల్లో చాలా మటుకు కాల్షియం మరియు ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు గ్లూకోజ్ యొక్క కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మోతాదులో పాల ఉత్పత్తి చేయడం వలన వీటి లోపాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశువులలో పరివర్తన దశ, ప్రసవ సమీప దశ అంటే ఏమిటి తెలియజేస్తారా? పరివర్తన దశ అంటే దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటాము. పశువు ఈనడానికి 3 వారాల ముందు అలాగే 3 వారాల తర్వాత ఈ దశను మనం పరివర్తన దశ అంటాము. అలాగే ప్రసవ సమీప దశ అంటే పెరిపార్చురెంట్ పీరియడ్ అంటాము. అంటే 2 నెలల ముందు 2 నెలల తర్వాత. ఈ పరివర్తన దశ ట్రాన్సిషన్ పీరియడ్ తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా యంగ్ యానిమల్స్ అంటే 1 లేదా 2 ఈతలు ఇచ్చినటువంటి జంతువులలో ఈ దశ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అలాగే కొంచెం ఏజ్డ్ యానిమల్స్ అంటే
5, 6 ఈత ఉన్నటువంటి యానిమల్స్లో ఈ పెరిపార్చురెంట్ అంటే ప్రసవ సమీప దశ 2 నెలల ముందు 2 నెలల తర్వాత అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సో ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే పశువు యొక్క శరీరంలో వైటమిన్లు కానీ ఖనిజ లవణాలు కానీ అలాగే కొన్ని రకాల హార్మోన్లు కానీ అసమతుల్య స్థితిలో ఉంటాయి. కాబట్టి పశువు ఈ స్టేజ్లో చాలా స్ట్రెస్ బారిన పడి అది కొన్ని రకాలటువంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశువులు ఈనిన వెంటనే ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి తెలియజేస్తారా? పశువు ఈనిన వెంటనే చాలా రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు లోనవుతుంది. ఎందుకు అంటే మనం ఒక పశువుని ముఖ్యంగా పాలిచ్చే డైరీ యానిమల్స్ని మనం పాల కోసమే వాటిని పెంచుతాం. సో దానికోసమని మనం ఇన్పుట్, త్రూపుట్, అవుట్పుట్. ఇన్పుట్ అంటే మనం దానికి ఇచ్చేది మేత రూపంలో కానీ దాణా రూపంలో కానీ ఆహార రూపంలో కానీ మనం ఇచ్చింది అది పాలు లేదా మాంసంగా పరివర్తన చెందవలసి ఉంటుంది. సో ఈ దశలో పశువు యొక్క శరీరంలో కొన్ని జీవక్రియల ద్వారా మనం ఇచ్చినటువంటి ఆహారము మేత, పాలు మరియు మాంసంగా మారుతుంది. సో ఈ మూడింటిలో ఎక్కడైనా లోపం వచ్చినా కూడా అంటే మనం ఇచ్చే ఆహారం సరైన మోతాదులో ఇవ్వకున్నా అంటే న్యూట్రిషియస్ సమతుల్యమైనటువంటి ఆహారం ఇవ్వకపోయినా సమస్య మొదలవుతుంది. అలాగే పశువు ఒకవేళ ఏదైనా ఇన్బిల్ట్ జబ్బు బారిన ఉండి ఈ ఇచ్చినటువంటి ఆహారం సరైన విధంగా పాల ఉత్పత్తికి ఉపయోగపడకపోతే సమస్య వస్తుంది. అలాగే అన్నీ కరెక్ట్ ఉన్నా పాల దిగుబడి తక్కువగా ఉండడము, మాంసం సరైన మోతాదులో మాంసం ఉత్పత్తి లేకపోవడం వలన కూడా సమస్యలు మొదలవుతాయి. సో ఈ విధంగా ఇన్పుట్, త్రూపుట్, అవుట్పుట్ ఈ మూడింటిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా పశువు జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్పాదక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ఉత్పాదక వ్యాధులు ముఖ్యంగా మన పశువుల్లో చూసుకున్నట్లయితే పాల జ్వరం అంటే కాల్షియం డెఫిషియన్సీతో వస్తుంది. తర్వాత కీటోసిస్ అంటే దీన్ని ఎండువాతం అంటారు. సో ఇది గ్లూకోజ్ సరైనటువంటి ఆహారం, శక్తివంతమైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పోస్ట్ పార్చురెంట్ హిమోగ్లోబిన్యూరియా అంటే పాస్వరస్ లోపం వల్ల వచ్చే వ్యాధి, ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఇంకొకటి చెప్పుకున్నట్టే మెగ్నీషియం లోపం వల్ల వచ్చే వ్యాధి. అలాగే చెప్పుకుంటూ పోతే కనుక జననేంద్రియ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు, పొదుగుకు సంబంధించినటువంటి వ్యాధులు, ఇంకా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాల జ్వరం అంటే ఏమిటి, ఎప్పుడు వస్తుంది, దాని లక్షణాలు మరియు నివారణ చర్యలు తెలియజేస్తారా? పాల జ్వరం అనేది ఈనడానికి 48 గంటల ముందు అలాగే ఈనిన 48 గంటల తర్వాత ఈ పాలిచ్చే జంతువులలో చాలా ముఖ్యంగా వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఇది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే కాల్షియం లోపం వలన, అయానిక్ కాల్షియం లోపం వలన ఇది ఈ జబ్బుల బారిన పడుతుంది. ఈ కాల్షియం అనేది ప్రసవ ప్రక్రియ ప్రారంభం అవడానికి, అలాగే కొలెస్ట్రాల్ అంటే ముర్రుపాలు ఉత్పత్తి అవ్వడానికి, పాల తయారీ కోసము అధిక మోతాదులో కాల్షియం అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇది ఈ విధంగా పశువు యొక్క శరీరంలో నుంచి స్రవించడం ద్వారా పశువు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు లోనవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా కండరాల బలహీనత, చైతన్యం తగ్గిపోవడము, కూర్చుని లేదా పడిపోవడము. ముఖ్యంగా ఏంటంటే ఈ కాల్షియం తక్కువ మోతాదులో ఉన్నట్లయితే పశువు కూర్చొని దాని తల మరియు మెడను ఒక సైడ్కి వంచడము, అలా డొక్కలు చూసుకుంటూ ఉండడం, దాన్ని ఎస్షేప్డ్ కర్వేచర్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఈనినటువంటి పశువు అలా తన తల మెడను ఒక వైపుకు తిప్పి డొక్క వైపు చూసుకుంటే గనక దాన్ని మనం కాల్షియం లోపము అంటే పాల జ్వరంగా నిర్ధారించుకోవచ్చు. అలాగే చివరికి రక్త ప్రసరణ క్షీణించి షాక్ మరియు మరణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదే ఇలా పశువుల్లోనే కాకుండా గొర్రెలు మరియు మేకల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రసవానంతర హైపోకాల్షిమియా బారిన పడతాయి. ఇదేంటంటే గొర్రెలు ఈనే ముందు 6 వారాల ముందు, ఈనిన 10 వారాల వరకు కూడా ఇది లక్షణాలతో చనిపోయే ప్రమాదం ఉంటుంది. మేకల్లో చూసుకున్నట్లయితే ఈతకు 3 వారాల ముందు, 3 వారాల తర్వాత ఏ దశలోనైనా ఇటువంటి పాల జ్వరం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ చర్యగా ఏంటంటే చివరి దశలో మనం కాల్షియం ఓరల్గా అంటే కాల్షియం సప్లిమెంట్స్ చాలా ఉంటాయి, సిరప్ ఫామ్లో కానీ పేస్ట్ ఫామ్లో కానివ్వండి.
సో ఇవి మనం అందించవలసి ఉంటుంది. అలాగే ఈనిన వెంటనే కూడా తగిన మోతాదులో కాల్షియం మనం ఇచ్చినట్లయితే పశువులు ఈ వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. పశువులలో వచ్చే ఎండువాతము యొక్క లక్షణాలు మరియు వాటి నివారణ పద్ధతులు వివరిస్తారా? ప్రసవ అనంతరం 4 నుంచి 6 వారాల సమయంలో పాలు అధికంగా ఉత్పత్తి అయ్యే దశలో ఈ ఎండువాతం అనేది చూస్తాము. దీంట్లో ఏంటంటే తక్కువ శక్తి గల అంటే లో ఎనర్జీ డైట్స్, ఇప్పుడు ఈనిన వెంటనే పాల ఉత్పత్తి ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి శక్తివంతమైన ఆహారం ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వకపోయిన ఎడల ఏంటంటే జంతువు యొక్క శరీరంలో చర్మం కింద ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోయి శరీరంలో కొన్ని రకాల వ్యర్థాలు కీటోన్ బాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇవి పశువు యొక్క శరీరానికి చాలా ప్రమాదకరము. సో దీనిని కీటోసిస్ అంటారు. అలాగే ఎండువాతం అని కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రారంభ దశలో జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలతో పశువు సఫర్ అవుతూ ఉంటుంది. ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆకలి మందగించడము, అలాగే సాంద్రీకృత ఆహారం అంటే కాన్సన్ట్రేట్స్ని తినకుండా ఉండడం అనేది గమనించిన వెంటనే మనం అలర్ట్ అయిపోయి దానికి తగినటువంటి చికిత్సను పశువైద్యుని పర్యవేక్షణలో ఇప్పించవలసి ఉంటుంది. అలాగే దీని గనక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇది నాడీ వ్యవస్థ అంటే ఎనర్జీ ఉండదు కాబట్టి, గ్లూకోజ్ ఉండదు కాబట్టి పశువు యొక్క నాడీ వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అయిపోయి నాడీ సంబంధమైనటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే వృత్తాకారంగా తిరగడము, అసాధారణంగా నడవడము, అలాగే ఒక వైపుకి పడిపోవడము, అలాగే ఫిట్స్ లాగా రావడము గమనిస్తాము. సో ఈ లక్షణాలతో పశువు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే గొర్రెల్లో గర్భధారణ టాక్సిమియా అంటారు. సో దీన్ని ఏంటంటే ట్విన్ ల్యాంప్ డిసీజ్. గొర్రెలు ముఖ్యంగా మేకల్లో చూసుకున్నట్లయితే 2 కంటే ఎక్కువ పిల్లల్ని పెడుతుంది కాబట్టి ఆ చివరి దశలో ఈనేటటువంటి చివరి దశలో తీవ్రమైనటువంటి శక్తి లోపం, గ్లూకోజ్ లోపం వల్ల ఇవి టాక్సిమియా బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఇది గొర్రెలు మరియు మేకల్లో కనిపించే అత్యంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఇది సాధారణంగా గర్భధారణ చివరి దశలో ముఖ్యంగా చివరి 2 నెలలు లేదా 4 నుంచి 6 వారాల్లో సంభవిస్తుంది. సో ఈ వ్యాధిలో ముఖ్యంగా ఆకలి లేకపోవడము, నాడి సంబంధ లక్షణాలు, తర్వాత పడిపోవడము, ఒక సైడ్కి పడిపోవడము, అలా ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నట్లు స్టార్ గేజింగ్ పోస్చర్ అంటాము, ఆ లక్షణాలతో ఉండి గొర్రెలు లేక మేకలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ వ్యాధి బారిన పడకుండా, ఈ కీటోసిస్ వ్యాధి బారిన పడకుండా ఏం చేయాలంటే నివారణ చర్యగా ఇది ముఖ్యంగా 2 నెలలు ఈనిన తర్వాత 2 నెలల టైంలో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తగినటువంటి శక్తితో కూడినటువంటి ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే మనం ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈనిన పశువులలో ఫాస్ఫరస్ లోపం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, మరి వాటిని రైతులు ఎలా నివారించుకోవాలి? ప్రసవం తర్వాత కొన్ని వారాలు ముఖ్యంగా 2 నుంచి 4 వారాల సమయంలో అధిక పాల ఉత్పత్తి చేసే డైరీ జంతువుల్లో ఈ ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో పాలలో జనరల్గా ఫాస్ఫరస్ అధికంగా నష్టపోవడం దీనికి ప్రధాన కారణం. లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకలి లేకపోవడము, హీమోగ్లోబిన్యూరియా అంటే మూత్రంలో రక్తం రావడము, చాక్లెట్ కలర్ మూత్రాన్ని స్రవిస్తుంది. అలాగే కామెర్లు రావడము, రక్తహీనత బారిన పడడము గమనిస్తాము. ఒకవేళ ఈ లోపం గనక తక్కువ మోతాదులో ఉంటే అందులో పైక అంటే వికృత ఆకలి, ఏది పడితే అది తినడం, అంటే తినాల్సింది కాకుండా ఏది పడితే అది తినడము, బలహీన పడిపోవడము, అటువంటి లక్షణాలను మనం చూడొచ్చు. అలాగే ఆవులు మరియు గేదెల్లో పోషక సంబంధిత హిమోగ్లోబిన్యూరియా అంటే కొన్ని రకాలైనటువంటి మొక్కలను లేదా ఆహారాన్ని ఇవ్వడం, ఏవంటే క్రూసిఫెరస్ మొక్కలు, క్యాబేజ్ కానీ టర్నిప్ కానీ అటువంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే రక్త కణాల విచ్ఛిన్నం చెంది కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈనిన తర్వాత ఇటువంటి ఆహార పదార్థాలు, రక్తాన్ని విచ్ఛిన్నపరిచే ఆహార పదార్థాలు ఇవ్వకుండా, అలాగే ఫాస్ఫరస్ తగిన మోతాదులో ఇచ్చినట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. పశువులు ఈనిన తర్వాత ప్రజనన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? మరి వస్తే ఎలా నివారించుకోవాలి? ప్రసవానికి ముందు మరియు ప్రసవాంతరం స్మూత్ మజిల్స్ అంటే ఈ కండరాలు అయితే ఏవైతే ఉంటాయో అవి సడలిపోవడం గమనిస్తుంటాము. అలాగే కాకుండా జననేంద్రియ ద్వారం సరిగా మూసుకోకపోవడము, అలాగే గర్భాశయం పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడం, అంటే
ఇన్కంప్లీట్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూటరస్. దీనివల్ల ఏంటంటే డైరీ జంతువులు కొన్ని సమస్యల బారిన పడతాయి. మెయిన్గా డిస్టోకియా అంటే ప్రసవించడంలో అతి తీవ్రమైన కష్టానికి లోనవ్వడం, మామూలు టైం కాకుండా చాలా ఎక్కువ రోజులైనా కూడా ప్రసవించకపోవడము, ప్రసవించేటప్పుడు అది ఇబ్బంది పడడము గమనిస్తాము. అలాగే రిటెన్షన్ ఆఫ్ ప్లాజంటా నిలిచిపోవడము. మామూలుగా ఏంటంటే ఈనిన 24 గంటల లోపల ప్లాజంటా అనేది పడిపోతుంది దానంతకదే. ఒకవేళ అది పడిపోలేదు అంటే దాన్ని మనం చేయి పెట్టి లాగడం అటువంటివి చేయొద్దు. అలా చేస్తే కనుక ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పశువైద్యుని దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని వెంటనే మనము దానికి తగిన చికిత్స చేయించవలసి ఉంటుంది. అలాగే జననేంద్రియ ద్వారం తెరుచుకొని ఉంటుంది కాబట్టి మొత్తానికి మూసుకోకపోదు కాబట్టి బయట నుంచి ఇన్ఫెక్షన్ వెళ్ళే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెట్రైటిస్, పయోమెట్ర అంటే గర్భాశయంలో వాపు రావడము, గర్భాశయంలో చీము ఏర్పడడం వంటివి కూడా గమనిస్తూ ఉంటాము. సో ఇవి ముఖ్యంగా జంతువు యొక్క ఆరోగ్య పరిస్థితిని అలాగే పాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. కాబట్టి రైతు చాలా జాగ్రత్తగా ప్రసవించిన వెంటనే పశువు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకుండా ఏది పడితే అది తినకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. పశువులు ఈనిన తర్వాత ఇవే కాకుండా ఇంకేమైనా ఇతర సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయా? ఇందాక ఇవన్నీ చెప్పుకున్నాయన్నీ ప్రధానంగా ఉండేటటువంటి వ్యాధులు. అవే కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధుల బారిన కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కండరాలు అనేవి చాలా వీక్ అయిపోతాయి కాబట్టి జీర్ణ వ్యవస్థ కదలికలు కూడా తగ్గిపోతాయి. సో ఇప్పుడు పొరల పొట్ట అంటే రూమెన్ మొటిలిటీ తగ్గిపోవడంతో అవి వాటిలో ఆకలి మందగించడం గమనిస్తాము. అలాగే చూసుకున్నట్లయితే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అబోమాజం అంటే పొట్టలో ఒక భాగము పిండం చాలా త్వరగా వృద్ధి పెద్దగా అవుతుంది కాబట్టి ఆ క్రమంలో ఒక భాగం యొక్క పొట్ట ఒక సైడ్కి వెళ్ళేసి అది కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కాకుండా డౌనర్ కౌ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక పశువు నిలవలేని పరిస్థితిలో ఉంది అంటే ముఖ్యంగా కాల్షియం లోపమని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈనిన వెంటనే పశువు లేవలేని పరిస్థితిలో ఉంది అంటే అది కాల్షియం లోపమని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 2 డోసెస్ ఆఫ్ నరాల్లోకి కాల్షియం ఎక్కించిన 48 గంటలైనా పశువు లేయట్లేదు అంటే మనం ఈ డౌనర్ కౌ సిండ్రోమ్ డౌనర్ అనే కండిషన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏం చేసినా కూడా అది తనంతకు తాను నిలబడలేని పరిస్థితిలో ఉంటుంది. ఇందులో ముఖ్య కారణాలు ఏంటంటే కండరాలు సరిగా పనిచేయకపోవడము, అలాగే నరాల సంబంధించినటువంటి సమస్యతో జంతువు సఫర్ అవుతున్నప్పుడు అవి లేచి తన పని తాను చేసుకోలేకపోతాయి. సో ఇటువంటి కండిషన్లు ఏంటంటే ముఖ్యంగా రైతులు అలాగే వదిలేయకుండా ఆ పశువును కనీసం రోజులో 3-4 సార్లు ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి జరపవలసి ఉంటుంది. అలాగే అది తినలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దానికి బలవంతంగా తినిపించడము, అలాగే సరైనటువంటి గ్లూకోజ్లు పెట్టించడము లాంటివి చేస్తూ ఉండాలి. ఇలాగే కాకుండా మనం అన్ని రకాలుగా ఎలాగంటే పశువు లేచి అది తన పని తాను చేసుకునేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా మాస్టైటిస్ అంటే పొదుగువాపు వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే పాలు ఎక్కువ మోతాదులో పిండుతూ ఉంటాం కాబట్టి ఆ పొదుగు యొక్క కండరాలు కూడా చాలా స్ట్రెస్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి సో పొదుగువాపు వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణ చర్యల గురించి వరంగల్ వెటర్నరీ కళాశాల పశువైద్య చికిత్సా విభాగం అధిపతి డాక్టర్ జి అంబిక గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు పశువులలో ఈనిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు ఈ అంశం గురించి మామనూర్ పశువైద్య కళాశాల పశువైద్య విభాగాధిపతి డాక్టర్ అంబిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్
1-800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి జామాయిల్ తోట సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి గ్రామ రైతు దుగ్గ్యాల గోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం, దుగ్గ్యాల గోపాలరావు గారు. మీరు కాపులకనపర్తి గ్రామంలో జామాయిల తోట సాగు చేస్తూ ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తూ ఉన్నారు? 10 సంవత్సరం చేస్తున్నామండి. 2016లో పెట్టి 2021లో అప్పుడు కరోనా టైంలో కటింగ్ లేకుండే. ఓకే. 1 సంవత్సరం లేట్ ఎక్కువ అప్పుడు కట్ చేసినాం. అప్పుడు మంచిగా ఆదాయం వచ్చింది. అప్పుడు రేటు తక్కువ ఉన్నా అని 6 acres కాబట్టి కొంచెం ఆదాయం వచ్చింది. ఒక 6 lakhs వచ్చినాయి. తర్వాత మళ్ళీ 3 yearsకి మళ్ళీ 2024లో మళ్ళీ కొట్టాం. 4 years అయింది. 2 years తీసేసాం. ఒక 2 acres తీసేసాం. 4 years ఆ 4 acresకు మళ్ళీ ఒక 5 lakhs వచ్చినాయి. అప్పుడు కూడా అప్పుడు ధర 5,500 ఉంది. ప్రెసెంట్ రేటు ప్రైవేట్ వాళ్ళు అయితే 7,500 ఇస్తున్నారు. ఐటీస్ వాళ్ళు 6,600, 700 అంటున్నారు వాళ్ళు. అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచి. దానికి సాగుబడి ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు రోటివేటర్ కొట్టిస్తాం కంపల్సరీ. కొట్టించి ఎండాకాలం ఒక 2 తాళ్ళు నీళ్ళు ఇస్తాం. అంతే. దానికి ఏమన్నా అంటే ఫెర్టిలైజర్ ఉపయోగించవచ్చు, లేకపోతే లేదు. ఉపయోగిస్తే గ్రోత్ మంచిగా వస్తుంది. మామూలుగా ఉపయోగిస్తాం. మేమైతే వేసేది మామూలుగా 20 కానీ యూరియా కానీ 2 కలిపి ఆ చెట్టు మొదట్లో కొంచెం తవ్వి దానిలో కొంచెం ఒక 20 గ్రాములు వేసేది అన్నట్టు. వేస్తే అట్లా కొంచెం గ్రోత్ వచ్చింది. నీళ్ళు కూడా మంచిగా కట్టేది. మాకు నీళ్ళ సౌకర్యం ఉంది. నీళ్ళు బాగానే కట్టేది మంచిగానే. అంటే మీరు ఇప్పుడు ఇన్ని రకాల పంటలు ఉండగా మీరు జామాయిల తోట సాగుకు ఎందుకు వచ్చారు? అయితే నేను సింగరేణి రిటైర్ ఎంప్లాయీని. 2013లో మేము దిగిపోయినాం. ఇక చేయాలంటే కొంచెం లేబర్తో ప్రాబ్లం. ఏం లేకపోతే అంతకుముందు ఏం పంటలు పండించేవారు మీరు? అంత మొక్కలన్నీ వేసేది, పత్తి వేసేది ఉన్న మా కార్యక్రమాలు అన్ని చేసేది. కానీ లేబర్ ప్రాబ్లం వల్ల మనకు అందుబాటులో లేక మనం చేయలేక మనం కూడా ఉండాలి కదా. మనం సేద్యం చేస్తేనే మనకనే మిగులుతుంది. మనం చేయాలంటే మన ఏజ్ సహకరించక అట్లా మేము దాని సైడ్ పోయాను. ఇప్పుడు అయితే దాని మీద పెద్ద సమస్య లేదు. అయితే మీరు ఈ మొక్కలు ఎక్కడ నుండి తీసుకొచ్చుకున్నారు? మాకు భద్రాచలం ఐటీసీ వాళ్ళు సార్. ఐటీసీ వాళ్ళే సప్లై చేశారు. అప్పుడు 3.5కు ఒక మొక్క వాళ్ళే వచ్చారు. లేబర్ కూడా వాళ్ళే. 2 ఒక మొక్క పెట్టేది వాళ్ళే. మనకేం ప్రాబ్లం లేదు. వర్షం పడితే వాళ్ళే లేబర్ వచ్చేస్తారు, పెట్టిపోతారు. అంతే. మనం ఏం లేదు. ఒకసారి కల్పించినాం. ఫస్ట్ ఇయర్ కొంచెం పిండి వేసినాం, దున్నిచ్చినాం. ఫస్ట్ ఇయర్ గ్రోత్ మంచిగానే ఉంది. ఫస్ట్ ఇయర్ దానిలో ఇంకా సెకండ్ క్రాప్గా మనం పెసరు వేసాం. మేము పెసరు వేస్తే మంచిగా వచ్చింది. అంటే ఏరలేదు కానీ బాగానే ఉంది. వేసుకోవచ్చు. సెకండ్ మంచి అంటే లేబర్ కనుక దొరికినట్టయితే పెసరే వేయాలి. మొక్క వేస్తే మళ్ళీ ఇది మొక్కలు పెరగవు. పెసరు వేస్తే మాత్రం వచ్చింది. పల్లికాయ వేసినా మంచిగానే వస్తుంది. కానీ లేబరు ప్రాబ్లం అని చెప్పి మేము వేసి వదిలిపెట్టేసినాం. అంతే. మళ్ళీ దున్నుకున్నాం. అట్లా చేసినాం ఫస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు ఈ మొక్కలు ఎన్ని పడతాయండి ఎకరానికి? మామూలు అంటే దాని 8.5 పెడతారు. వెడల్పు 8.5 పెట్టి మొక్క మధ్య 3 ఫీట్లు ఒకరు పెడతారు, 4 ఫీట్లు ఒకరు పెడతారు. మేము 4 ఫీట్లు పెట్టాము. 4 ఫీట్ల వల్ల 1,500 మొక్క సరిపోతుంది. 4 మధ్య 8 ఫీట్లు ఉంచాలి. మొక్క మధ్య 4 ఫీట్లు ఉంచాలి. 4 ఫీట్లు ఉంటే 1,100-1,200 అయితే సరిపోతాయి. ఎకరానికి 1,200 పడతాయి. అది అట్లా అంటే మీరు తెచ్చిన మొక్కలన్నీ అంటే ఉంటాయా? కొన్ని పోయే అవకాశాలు ఉంటాయి. పోయే అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే మనం ఫస్ట్ పెట్టినప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారంటే BSC 10% అంటే మామూలుగా మృత మందు ఉంటుంది కదా, BSC 10% అది కలిపి సున్నం కలిపి అది వేస్తారు. గోళీలు వేస్తారు. గోళీలు వాళ్ళు గ్రంథాలు వేసుకుంటా పోతారు చెదలు పట్టకుండా. కానీ అయినా కానీ ఆ పెట్టే సీజన్ బట్టి చెదలు వస్తుంది. ఒకటి ఇప్పుడు రేర్గా అంటే మనం వర్షం పడ్డాక పెడతాం కాబట్టి దాదాపు పోదు. ఒకవేళ వర్షం ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చింది అనుకోండి, కొంచెం వస్తాయి. మనం కొంచెం మళ్ళీ వాళ్ళు సప్లై ఇస్తారు. మళ్ళీ మొక్కలు అంటే ఒక దగ్గర ఎక్కడో అందరికీ 20 వాళ్ళు అందరు కలిసి మళ్ళీ ఒక 10,000 మొక్క తెచ్చి పెడితే వాళ్ళు తీసుకొని మళ్ళీ పెట్టుకుంటాం. ఫ్రీగా ఇస్తారు అప్పుడు ఎప్పుడైనా 3.5 సార్. మళ్ళీ పోయినాక కూడా మళ్ళీ 3.5 పెట్టాడు. అంటే ఎక్కువ మొక్కలు ఇవ్వరు. మీరు ఇప్పుడు 1000 కొంటే ఒక 10-20 ఇవ్వరు. క్లియర్ సార్, క్లియర్. మనకి ఎకరానికి ఎంత అని వాళ్ళు చూస్తారు. వాళ్ళు సూపర్వైజర్ వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళు బాగానే నిఘా ఉంది. అంటే కంపెనీ వాళ్ళు బాగానే నిఘా చేస్తారు. సూపరింటెండెంట్ ఒక మేనేజర్ ఉంటాడు. మన ప్లాంటేషన్ ఎప్పటికీ రెగ్యులర్ మంత్లీ ఒకసారి చూస్తారు. వాళ్ళు ఎట్లుంది కథ అని చెప్తారు. సలహాలు కూడా ఇస్తారు వాళ్ళు. పర్వాలేదు, బాగానే ఉంది. అంటే సాధారణంగా ఇది ఏ నెలలో పెట్టుకుంటారు జనరల్గా? మామూలుగా ఆగస్టు సెప్టెంబర్లో పెడతారు. ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి మొక్కకు నీళ్ళు వేయకుండా నడుస్తుంది. ఈ సీజన్ పెడితే అంటే మనం మొక్క నీళ్ళు అంత అందియలేం. అంటే అంత ఇచ్చి మనం
ఉండలేము కాబట్టి వాళ్ళు వర్షాకాలమే ఇస్తారు మొక్కలు. నీరు బాగా పడుతుందా మొక్కకు? అసలు పట్టదు సార్. ఇంకో దాని మీద అంటే ఒక చెడు చెప్పేది ఏంటంటే మొక్క బాగా నీళ్ళు కూస్తుంది, లోపలికి ఏరిపోతుంది అంటారు కానీ అది ఎట్టి పరిస్థితి పోతుంది సార్. పైన ఏరు ఉంటుంది, పైన 2 ఏర్లు ఇట్లా పైకి పోతాయి. మనం ఇట్లా దున్నేటప్పుడు మనకు ఏరు మనకు తెగుతూ ఉంటుంది, అంత పైనే ఉంటుంది. అంటే మామూలుగా ఒక అపోహ దాని ఏముందంటే ఇప్పుడు జామాయిలు పెట్టిన వాళ్ళకు బాయిలో నీళ్ళు పోతాయి, బోర్లలో నీళ్ళు పోతాయి, అటువంటిది ఏముండదు. జామాయిలు పెడితే నీళ్లు ఏరు కిందికి అసలే పోదు. అది కాబట్టి పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు, ఇవ్వలేం పెట్టచ్చు. ప్లాంట్ అంటే ఇప్పుడు ఇందులో కలుపు నివారణ చేయాలండి. కలుపు నివారణ ఫస్ట్ ఇయర్ పెడతారు, ఫస్ట్ ఇయర్ కలుపు నివారణ చేస్తారు. ఇక సెకండ్ ఇయర్ నుంచి కలుపు ఏముండదు కదా, దాన్ని ఏముండదు. అదే ఆకు రాలితేనే కలుపు చనిపోతుంటది, ఆకు రాలుతుంటది ఎప్పటికీ, ఆకుతో చనిపోతుంది. మళ్ళీ నీళ్లు కట్టాం కదా మనం, మళ్ళీ మనం ఎవరికి గొర్రెలకి ఏదో ఇస్తాం, అయ్యే తొక్కుతుంటాయి. ఆ గొర్రెలకి ఇస్తా కూడా వాళ్ళు అంత ఇంతో వాళ్ళు కూడా ఇస్తారు పెద్ద. అది అంటే ఆకులు గొర్రెలు కూడా తింటాయి, కింద గడ్డి పడుతుంది కదా, గడ్డి పడితే గొర్రె తింటాయి. వాళ్ళు కూడా ఏమన్నా ఆ గొర్రెలు కూడా మీకు పనికి వస్తాయి, దాన్ని వస్తాయి. వాళ్ళు ఇస్తారు కదా కొంత ఆదాయం, వాళ్ళు కొంత ఆదాయం వస్తుంది దానికి. అట్లా ఎరువుల యాజమాన్యం ఎట్లా చేయాలి? ఎరువులు ఏమన్నా ఎరువులు అంటే మేము వర్షాకాలంలో అయితే తప్పనిసరి వేస్తాము. ఏది యూరియా కానీ 2 కలిపి మొక్కకు రంధ్రాలు తీసుకొని వేస్తాం. సెకండ్ ఫస్ట్ ఇయర్ వేసేది కానీ ఇక ఇప్పుడు ఒక వర్షాకాలం వేస్తున్నాం. సెకండ్ క్రాప్ అంటే మధ్య ఇప్పుడు ఈ సీజన్ లో జనవరిలో మళ్ళీ వేయట్లేదు. ఒకసారి సరిపోతుంది, ఒకసారి వేస్తే సరిపోతుంది. దానికి మనం మందు కూడా కొట్టిన అవసరం లేదు, మందులు దానికి ఏం పట్టవు, మనం ఏముండదు. కానీ అప్పుడప్పుడు చెదలు బట్టి చనిపోతుంటాయి, దాన్ని మనం ఆపలేము. చెదలు వస్తే పై కవర్ పోయింది అనుకోండి, పై చర్మం పోతే అది చనిపోతుంది, మొక్క చనిపోతుంది. అది రేర్, 100-2 పోతుంది. చెదల్ని గుర్తిస్తూ ఉంటారు మీరు ఎప్పుడన్నా? చూస్తాం, మందు కొడతారు దానికి? మందు ఏం కొట్టలేదు సార్ దానికి. చెదల మందులు ఉంటాయి కదా, ఉంటాయి కానీ కొట్టలేము దానికి, డీప్ గా పోలేము మనం. కాబట్టి అన్నిటికీ ఏమి సమస్య కాదు. అది ఫస్ట్ ఇయరే మనకు కొంచెం చనిపోతాయి, సెకండ్ థర్డ్ ఇయర్ అస్సలు చనిపోవు, మంచిగా ఉంటాయి, పెద్ద ప్రాబ్లం కాదు. కటింగ్ కూడా అంతా వాళ్ళే చేసుకోకపోతే మనకి ఏం బాధ్యత లేదు. రేట్ ఫిక్స్ అయితే కాంట్రాక్టర్ లేబర్ తీసుకొచ్చుకుంటాడు, అతనే కట్ చేస్తాడు, అతనే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడు, అతనే పట్టుకపోతాడు, లారీ పేమెంట్ చేసి ఏదైతే మన ధర ఫిక్స్ అయిందో దాని ప్రకారం డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ మంచి గ్రోత్ రావాలంటే ఏమైనా పద్ధతులు పాటించాలా? 2 సార్లు పిండేస్తే గ్రోత్ వస్తుంటారు వాళ్ళు, వస్తుంది కూడా. కళ్యాణ్లో చూసాం ప్లాంటేషన్, 2 సార్లు వేస్తే మంచి గ్రోత్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏ సైజు ముక్కని విక్రయిస్తూ ఉంటారు మీరు ఎక్కువగా? అంటే దాని సైజుని బట్టి విక్రయిస్తారా, టైంని బట్టి విక్రయిస్తారా? వాళ్ళే చెప్తారు సార్, మన దగ్గర మనదే ఉండదు. వాళ్ళే వచ్చి చూస్తుంటారు, మనం కట్ చేద్దాము ఈ 2 నెలలు అంటే కట్ చేస్తాం సార్. వాళ్ళు వచ్చి చెప్తారు కట్ చేస్తాను. వాళ్ళే కాంట్రాక్టర్ కావాలి సార్, వాళ్ళే కాంట్రాక్టర్ కావాలి కదా, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళే కట్ చేస్తుంటారు. తీసుకెళ్ళి వాళ్ళు కాంట్రాక్టర్ అరేంజ్ చేస్తారు, వాళ్ళే కట్ చేస్తారు. మనది ఏముండదు. మనం సైజ్ వచ్చిందా లేదా కట్ చేయమంటే కూడా కట్ చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు లాభం రావాలి, మనకు లాభం రావాలి, వాళ్ళకు కూడా అవసరం పడాలి కదా. దాన్ని కొంచెం లాభం అయితేనే కట్ చేస్తారు వాళ్ళు. అంటే అన్ని కట్ చేస్తారా అండి? ఏమన్నా సన్నటి ఉంచుతారు? అట్లా అసలు ఉంచారు సార్, ఎట్లున్నాగా తీసుకోపోతారు, ఒకసారి మొదలు పెడితే చేస్తే తీసుకెళ్తారు మొత్తం. దాన్ని ఏముండదు ఇక, మొత్తం కట్టి అయిపోతే మొత్తం ప్లాంట్ మొత్తం చేయాలంతా కథ అయిపోద్ది. అంటే ఇతర పంటల మీద చూసుకుంటే జామాయిల్ తోట మంచిది అంటారు? మంచిది సార్, లాభదాయకం అంటారు, పెద్ద సమస్య ఏముండదు దాంతో. భూసారం కూడా పెరుగుతాయండి దీంతో? భూసారం అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఏమైనా ఆకు రాలిందని మనం ఇప్పుడు చూడలేదు. మనం పెడితే ఇప్పుడు మనం ఏమన్నా పంట వేస్తే వస్తుందా మనం చూడాలి. ఇప్పుడు జామాయిల్ తోట అయిపోయినాక మళ్ళీ తీసేసేటప్పుడు తెలుస్తుంది. భూసారం పెరుగుతుందండి, ఎందుకంటే మామూలు గడ్డి దానిలో ఎండిపోతుంది కదా సార్. గడ్డి ఎండిపోయి మనం రొటేట్ పెట్టినప్పుడు అన్నీ ఉంటుంది కదా, నీళ్ళు కడితే మళ్ళీ అది మట్టి అయిపోతుంది. అది పెద్ద అది ఉంటుంది, భూసారం ఎండిపోదు, మట్టి కూడా కొట్టుకుపోదు. మనము అంటే వరద వచ్చి కొట్టుకపోద్దు అంటే కూడా ఆ గడ్డిలో మనది ఏం దున్నా కానీ కొట్టుకుపోదు అది మామూలుగా వర్షాకాలం. కాబట్టి ఇతర పంటల మీద లాభదాయకం సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు జామాయిల్ తోట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగెం మండలం కాపురకనపర్తి గ్రామ రైతు దుగ్గ్యాల గోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.